హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడులో విజయ్ గారు గెలిచారు అనే ఒక ఆనందం పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో రోజా గారిని అందరు ట్రోల్ చేయడం నిజంగా హాస్యాస్పదంగా ఉందన్నమాట. హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది, కొంతమందికి ఆనందకరంగా కూడా ఉందన్నమాట. ఇన్ని రకాలుగా ఉందన్నమాట. పాపం అంటే ఒక ఆడదాన్ని ఆ విధంగా ఇది చేసి మాట్లాడకూడదు. నాకు ఎందుకో తప్పనిపించింది. ఇది మటుకు ఆవిడకి ఫేవర్గా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటే నిజంగా పప్పులో కాలేసినట్టే. ఎట్లాంటి డౌట్ లేకుండా ఆవిడకి నేను సపోర్ట్గా మాట్లాడడం కాదు, బట్ యాజ్ ఎ ఉమెన్గా నేను ఒక మాట చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళంగానే రాజశేఖర రెడ్డి గారిది చనిపోయారు ఫస్ట్. తర్వాత కంటిన్యూ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టాలిన్ తమిళనాడుకి వెళ్ళింది, ఓడిపోయారు. సో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తిరుమల 7 కొండల్ని అన్ని కొండలు ఎందుకు 3 కొండలు చేస్తామనంటే దేవుడు చూపించాడని కూడా అనేది కూడా మనమే. సో ఆవిడ అడుగు పెట్టంగానే చనిపోయాడని చెప్పడం కూడా మనమే. సో అది ఎంతవరకు కరెక్టు? దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలవకుండా ఓడిపోయాడు అని అంటే, కొత్తగా వచ్చాడు, ఎవరు వేయరు ఆయనకి ఓట్లు, ఓడిపోవడం ఓకే, దాన్ని ఆవిడ ఏం చేస్తుంది? సో తర్వాత థర్డ్ పాయింట్, స్టాలిన్ గారు ఓడిపోయారు అంటే ఆయన ఏమో ప్రజల్లో ఒక భావన సరిగ్గా పరిపాలన చేయలేదేమో, ఒక భావన వచ్చిందేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అనుకున్నట్టు అట్లాగే విజయ్కి కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చారేమో అనుకోవచ్చు కదా. దాన్ని ఈవిడ అడుగు పెట్టడం వల్ల అలా అయిందని ఎందుకు అనుకోవాలి? అలా కాదు కదా. సరే, ఇంకొక విషయం కూడా జరుగుతుంది అనమాట. ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తులతో పెట్టుకుని రోజు డిప్యూటీ సీఎం అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఉండి, విజయ్ గారు ఒక్కసారిగా వెంటనే వచ్చేసారు 2 yearsలో అని చెప్పేసి కూడా ఇది చేస్తున్నారు. అసలు మీరందరూ తెలుసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే విజయ్ గారు నాకు తెలిసినంత వరకు నథింగ్. ఓకే, ఆయన వేలో ఆయన పాలిటిక్స్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు వేరో ఆయన చేశారు. ప్రజలకి ఎంత చేశాడండి? ఏది ఆశించకుండా ప్రజలు తన అనుకున్నాడు కాబట్టి 100 కోట్లు ప్రజలకు దానం చేశారు. మరి విజయ్ గారు చేశారేమో నిజంగా నాకు తెలియని దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. సో కంపేర్ చేస్తే పవన్ గారికి విజయ్ గారికి అసలు కంపేర్ చేయకండి. పవన్ సారు ఎప్పుడు హై స్థాయిలో ఉంటారు. సో కంపేర్ అసలు చేయకండి. ఓకే, ఇంకా ఈ రోజా గారికి వస్తే, చూసారా రోజా గారు, ఇప్పటికైనా మీరు మేల్కోండి. మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈరోజు తమిళనాడు పక్క రాష్ట్రంలో కూడా, మీరు ఏదైతే మెటీరియల్ అయినటువంటి రాష్ట్రంలో కూడా ఈరోజు మీరు అబాస పాలయ్యారు. మిమ్మల్ని చెప్పులు చేయడంతో దిష్టి బొమ్మలు కాల్చి మిమ్మల్ని ఇది చేస్తున్నారు. నాలుక రాజకీయం చేయండి, కానీ ముందతను రాజకీయాలు చేయాలి. మీరు యొక్క చేష్టలు, హావభావాలు ఎంత అసభ్యకరంగా చేశారో పాలిటిక్స్ చేయండి, కానీ అలాంటి పిచ్చి హావభావాలు చేష్టలు చేయకూడదు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ అంతా ఇప్పుడు మీ మీద పడుతుంది. మీరు గతంలో ఏదైతే మాట్లాడారో అదంతా మీ మీదకి స్పష్టంగా ఇప్పుడు తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఎవరైతే రాష్ట్రానికి మేలు చేయాలి అనుకుంటూ ముందుకెళ్ళిపోతూ అహర్నిశలు ఇది చేస్తున్నారో, దానికి మనము మేలు చేయకపోయినా పర్లేదు, కీడు చేయకుండా ఉంటే చాలు. నాడు నేడు ప్రోగ్రాం పెట్టి మీ వాళ్ళు అప్పుడు ప్రతి ఒక్క పుస్తకాల పిల్లల బ్యాగుల మీద మీ ఫోటో వేసుకుంటారు, కనీసం బెల్ట్ మీద కూడా మీ ఫోటోలు వేసుకుంటారు, కానీ పర్సంటేజ్ మాత్రం తక్కువ. కానీ ఇదే ఇప్పుడు ఉన్న ఈ 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వంలో పిల్లలు 95% 10th ర్యాంకులు సంపాదించారు అని అంటే నిజంగా అది ఎంత గొప్పతనం. పోనీ అట్లన్నా సంపాదించినందుకు మేము చేసాము అని చెప్పి వాళ్ళు బొమ్మలు కూడా వేసుకోలేదు. లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరు బొమ్మలు వేసుకోలేదు. సో రాజకీయం అనేది, పరిపాలన అనేది అందరికీ అభివృద్ధి పరంగా చేసుకునే విధంగా ముందుకు పోవాలి తప్పితే ఏదో స్వలాభం కోసం మేము ఇది చేసామని చెప్పుకొని బొమ్మలు వేసుకొని అనంత మాత్రాన గెలుస్తారు అని అనుకుంటే అది నిజంగా ఇది మీరు స్కూళ్ళకి రంగులు మార్చినంత తేలిగ్గా విద్యను మార్చాలనుకుంటేలా, అది స్వయం శక్తి ఉంటేనే సాధ్యమవుతుంది, ఒక జిజ్ఞాస ఉంటేనే సాధ్యమవుతుంది. సో కాబట్టి రోజా గారు ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి, మంచిగా మాట్లాడండి, మంచిగా పరిపాలన అందించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.